అస్సలాం అలైకుమ్ మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళ మన రెసిపీలో స్వీట్ రెసిపీ అయితే చూడబోతున్నాం. అదేంటంటే పనస పళ్ళతో స్వీట్ అయితే తయారు చేయబోతున్నాం. చాలా టేస్టీగా, చాలా స్మూత్గా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా పనస తొండలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని తీసి పెట్టుకోవాలి. కొబ్బరి తురుము ఒక 1/2 కప్పు, బెల్లము సరిపడా, నేనైతే ఒక 1/2 కప్ తీసుకున్నాను. ఇలా మిక్సీకి తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. ముందుగా పనసతోని వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన బియ్యం 1 కప్పు, ఒక 4 గంటల ముందే నానబెట్టేసి తీసుకున్నాను. ఇలాగ నీళ్ళంతా వడగట్టుకొని ఇలా వేసుకోవాలి. కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. ఇలా వేసాక బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక 3 నుంచి 4 యాలక పలుకులు, కొద్దిగా సాల్టు వేసుకున్న తర్వాత మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి. చూసారా, ఇలాగా ఆడించుకొని తీసుకోవాలి. నేను ముందుగానే స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ పిండి అంతా ఇలా బౌల్లో తీసి పెట్టుకోవాలి. అలాగే స్టవ్ మీద ఆయిల్ అయితే హీట్ ఎక్కిందని ఒకసారి చూసుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హైలో కాస్త ఉన్నది మంట కాస్త స్లోలో పెట్టేసుకోవాలి. లేకుంటే పైన వేగుద్ది, లోపల వేగదు. ఇలాగ 2 వైపున బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మంట వచ్చి కొద్దిగా స్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. కొంతమంది అయితే పనస పళ్ళు అయితే తినరు. అలాంటి వాళ్ళకి ఇలా చేసిస్తే, మీరు పనస పళ్ళ తొనలతో చేసి ఇచ్చినా అని చెప్పినా సరే వాళ్ళైతే నమ్మరు. ఈ స్వీట్ టేస్ట్ వచ్చి డిఫరెంట్గా ఉంటుంది. అందుకనేసి మీరు చెప్పినా సరే వాళ్ళైతే నమ్మరు. ఇలాగ మొత్తంగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలాగ పిండి అంతా కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోండి. అలాగే మీ ఇంట్లో చిన్నారులకైనా పెద్దలకైనా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు కానీ చూసేవాళ్ళు నా రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.